ఉండే కోయిల్కొండ కోట ఇది. చుట్టూ 7 ప్రాకారాలు, 4 ద్వారాలతోని ఏమన్నున్నదా? పెద్ద పెద్ద రాళ్లను ఓదాని మీదోటి వేసుకుంటా కట్టిర్రు. ఆడాడ ఇంతంత డంగుసున్న మాడకం చేసిర్రు గంతే. ఓ రాజమహల్, రాణి మహల్ నడిమిట్ల కోనేరు. కోటలకు ఎవ్వరు రాకుండా గిట్ల బందవస్తు గొలుసులు అడ్డం కట్టేదట ఆడికీడికి. గుట్ట మీద గుళ్ళకచ్చే భక్తులు ఈ గొలుసు కట్టేస్తుంటారు కోరిన కోరికలు తీరాలని. వెనకట వడ్డెరాజులు కట్టిన కోట వెనక మరలా శ్రీరాముని కొండ కూడా ఉన్నది. రాములోరు అరణ్యవాసం వచ్చినప్పుడు ఆడ ఆగినట. ఎడలకుండా 300 మెట్లు ఎక్కుతే ఈ కోట లోపలికి పోవచ్చు. ఫిరంగులు చూడుర్రి ఎంత పెద్దగా ఉన్నాయో. అప్పట్ల రాజుగారి గుర్రాల శాల, ఏనుగుల శాల సుతా కొండ మీదనే ఉండేదట. ఇక కోట నుంచి చూస్తుంటే చుట్టూ పచ్చని పొలాలు, పక్క పొంటి కొండలు, నడిమిట్ల చెరువులు, కాలువలు. అదిరిపోయింది పో లొకేషన్. కోట లోపలికి పోతానికి, శత్రువులు వస్తే తప్పించుకుంటానికి సీక్రెట్ తొవ్వలున్నాయి. కానీ రాళ్లనే వేర్చుకుంటా ఏమన్నా కట్టిర్రా? అప్పట్లా నిజాం రాజులు కోటను సొంతం చేసుకుంటానికి యుద్ధానికి పోతే చాలా మంది కాలం చేసిరట. ఇట్లా కాదని అందరు కలిసిమెలిసి ఉండాలని ఓ శాసనం రాసిర్రు. అప్పటికెంచీడ మోహరం పండుగ ధూమ్ధామ్గా చేస్తారు కొండ కింద పేట ఊరోళ్ళు. ఇంత చరిత్రున్న కోట ఇప్పుడు పాడుబడ్డ బంగ్లా లెక్క అయింది. దీన్ని బాగు చేయించి టూరిజం జాగా చేయాలని కోరుతున్నారు లోకల్ పబ్లిక్. జరా ఆలోచన చేయురి సార్లు. ఇంకొక బ్రేక్ తీసుకుంటారా? అట్లా వెయిట్ వస్తా.